గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు సండే. ఈరోజు ఇది చూసినట్టు వీడియో ఇది మనకు శుక్రవారం సంబంధించిన వీడియో ఇది. శుక్రవారం రోజు మార్కెట్ ఏ విధంగా ఉందో చూద్దాం. చూసినట్లయితే మార్కెట్ అనేది మనకు ఈ 25,549లో క్లోజ్ అయితే గురువారం రోజు ఓపెన్ మాత్రం మనకు శుక్రవారం 25,576లో ఓపెన్ అవడం జరిగింది. మనం యాడ్ చేసుకున్న పిఈసీలు ఏ విధంగా ఉందో చూద్దాం ఒకసారి. చూసినట్టయితే ఇక్కడ మనం ఈ 25,800 పి అనేది యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 25,200 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఒకసారి మనం ఈ 25,800 పిఏ మనం యాడ్ చేసాం కదా. చూసినట్లయితే ఇక్కడ మనం చూడండి, ఇక్కడ నిన్నటి మనకు గురువారం క్లోజింగ్ ఇది. మార్కెట్ అనేది ఇక్కడ మనకు డౌన్లో ఏర్పడింది. ఎప్పుడైతే ఒక 915 క్యాండిల్ అనేది ఈ విధంగా ఏర్పడి ఆ తర్వాత దీన్ని క్లోజ్ చేయలేం. మనకు ఇక్కడ ఈ విక్కును కానీ ఈ బాడీని అది క్లోజ్ చేయలేదు. ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకొని మనకు ఈ విధంగా పైకి వెళ్ళి దీని హై ఉన్నాయి ఇక్కడ రావడం జరిగింది. అర్థమైందా? ఆ తర్వాత మళ్ళీ ఇది డౌన్ సైడ్గా ఎప్పుడైతే ఇది మనకు బ్రేక్ అవుతుంది మనకు కిందికి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఈ మధ్యలో మనకు ఈ విధంగా మూమెంటం తీసుకుంది. ఈ మధ్యలో మనకు ఎప్పుడైనా సరే మనకు ఇక్కడ ఈ విధంగా సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చినా కూడా మళ్ళీ మనకి ఇది ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకోవాలి తప్ప ఇది మనకు కిందికి డౌన్ అయిందంటే ఇది మనకు మళ్ళీ కిందికి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఇది ఎందుకంటే ఇది మనకు మెయిన్ పిఈ. ఓకేనా? అదేవిధంగా ఒక్కసారి మనం సిఈని ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మనం 25,200 సి అని యాడ్ చేయడం జరిగింది. ఇది ఏ విధంగా ఉందో చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు గురువారం క్లోజింగ్ కదా. ఎప్పుడైతే ఒక 915 క్యాండిల్ అనేది ఈ విధంగా పెద్దగా ఏర్పడింది. ఏర్పడినప్పుడు ఇది మనకు డౌన్ సైడ్ రావాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ క్యాండిల్ అనేది దీన్ని బ్రేక్ చేయాలి, లేకపోతే చాలా పెద్దగా రావాలి. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒక నెక్స్ట్ ఇయర్ పడే క్యాండిల్ అనేది మనకు ఈ విధంగా చిన్నగా ఏర్పడింది. ఆ తర్వాత మళ్ళీ క్యాండిల్ చూడండి, ఈ మధ్య మనకు ఇది మరి ఇంకా చిన్నగా ఏర్పడి గ్రీన్ క్యాండిల్ మారింది. కాకపోతే ఒక పెద్ద క్యాండిల్ అనేది కిందికి వచ్చినా సరే ఇది మనకు బ్రేక్ కాలేదు. అంటే నిన్నటి క్లోజింగ్ అయినా ఈ 15 క్యాండిల్ను క్లోజ్ చేయలేదు, ఈ 915 క్యాండిల్ క్లోజ్ చేయలేదు. ఎప్పుడైతే ఈ విధంగా ఇక్కడ కన్సాలిడేషన్ అయిందో ఇది మళ్ళీ మనకు పైకి వెళ్ళే మూమెంట్ ఉంటుంది అన్నట్టు మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు ఇక్కడ నుండి ఇది నా 390 రూపాయల నుండి ఇది ఎకరాకి వెళ్ళింది. ఇది 513 దాకా వెళ్ళడం జరిగింది. ఈ మధ్యలో మళ్ళీ కూడా ఇది ఈ విధంగా కన్సల్టేషన్ అవ్వడం జరిగింది. ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చినా కూడా మళ్ళీ ఇది ఇక్కడ 470 నుండి ఇది మళ్ళీ ఈ విధంగా పైకి వెళ్ళింది. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైనా సరే ఒక క్యాండిల్ అనేది ఈ విధంగా పెద్దగా ఏర్పడకూడదు. చిన్నగా ఏర్పడినట్లయితే ఇది ఇంకా పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఇది మనకు చాలా పెద్దగా ఏర్పడింది కాబట్టి ఈ మధ్యలోనే ఇదంతా జరిగింది. అర్థమవుతుందో? తర్వాత మళ్ళీ ఇది మనకు నిన్నటి క్లోజింగ్ అయినా ఈ 15 క్యాండిల్ని అస్సలు మనకు క్లోజ్ చేయకూడదు. క్లోజ్ అయిందంటే మాత్రం ఇది మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలే ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఈ విధంగా ఉన్నప్పుడు మనం యాడ్ చేసుకున్న పీసీలు ఒకసారి చూద్దాం. చూసినట్టయితే ఇక్కడ మనం ఈ 25,800 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది ఎక్కడ నుండి ఇది మనకు 63 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది. ఇది 94 రూపాయలకు వెళ్ళింది ఫస్ట్ క్యాండిల్ అనేది. తర్వాత మనం బాధపడిన అవసరం లేదు. ఇక్కడ మనకి ఇది క్లోజ్ చేసింది. మాకు ఈ విక్ అనేది ఇక్కడ మనకు ఇది కిందికి రావడం జరిగింది. అయినా కూడా మనం మెయిన్ సి గమనించినట్లయితే దాని విక్ అనేది ఇక్కడికే రావడం జరిగింది. అది అర్థమవుతుందా? ఆ తర్వాత మళ్ళీ ఇది చూసుకుని విక్ ఏర్పడిన కూడా ఇది మనకు ఈ 15 క్యాండిల్ మనకు ఇది క్లోజ్ చేయలేదు. ఇది మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఇది మళ్ళీ 62 రూపాయల నుండి ఎక్కడక 80 రూపాయలకు తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకొని ఇది మనకు 71 రూపాయల నుండి ఇది మళ్ళీ 92 రూపాయలకు వెళ్ళడం జరిగింది. మధ్యలో ఇది కన్సల్టేషన్ అవ్వడం జరిగింది. 73 రూపాయల నుండి 82 రూపాయలకు ఆ తర్వాత మళ్ళీ ఇది 72 రూపాయల నుండి మళ్ళీ ఇక్కడికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే 25,900 మనకు 500 ఏర్పడింది కాబట్టి మనం దగ్గర నియరెస్ట్ చూసినట్లయితే చాలా హెవీగా ఉంటాయి. అదేవిధంగా ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు నిన్నటి గురువారం క్లోజింగ్ ఇది 39 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది. ఇది 63 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మధ్య ఇది ఇది కన్సల్టేషన్ అవ్వకుంటూ కిందికి రావడం జరిగింది. ఎప్పుడైతే ఇది మళ్ళీ ఇది 30 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది 52 రూపాయలకు ఆ తర్వాత మళ్ళీ ఇది 45 రూపాయల నుండి ఇది 58 రూపాయలకు ఆ తర్వాత మళ్ళీ చిన్నగా ఇక్కడ మూమెంటం ఉంది. 45 రూపాయల నుండి ఇక్కడ మనకు 44 రూపాయల నుండి మళ్ళీ ఇది 51 రూపాయకి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా చివరిగా ఒకసారి మనం 25,700 సి అనేది గమనిద్దాం.
ఓకేనా. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు నిన్నటి గురువారం క్లోజింగ్ ఇది రూ. 94. కానీ మార్కెట్ రూ. 102 నుండి ఎక్కడికి వెళ్ళింది, ఇది రూ. 130 దాకా వెళ్ళింది. మళ్ళీ ఎక్కడి నుంచి మనకు స్టార్ట్ అయిందో అక్కడ రావడం జరిగింది. మళ్ళీ రూ. 88 నుండి మళ్ళీ ఇది ఏకంగా రూ. 130 దాకా వెళ్ళడం జరిగింది. మధ్యలో ఇదే మనకు మూమెంటం, మనకు మీన్స్ ఏ విధంగా మూమెంటం తీసుకుందో మళ్ళీ ఇది అదే విధంగా మూమెంటం తీసుకుంది. ఓకేనా. అదేవిధంగా ఒకసారి మనం పీలను కూడా ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ 2 పీలు యాడ్ చేయడం జరిగింది. 25,300 ఇది మనకు మొదటి క్యాండిల్. ఇది మనకు బ్రేక్ చేయలేదు. ఇక్కడ నుండి మనకు రూ. 50 నుండి ఇది ఏకంగా ఇది రూ. 80కి వెళ్ళడం జరిగింది. తర్వాత మళ్ళీ మనకు ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకోవాలి, కానీ ఇది మనకు ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకోలేదు. దీన్ని ఎప్పుడైతే బ్రేక్ చేసిందో ఈ విధంగా దీంట్లో మాత్రం ఎటువంటి మూమెంటం లేదు, చిన్న చిన్న మూమెంట్లో ఉన్నాయి. ఇటువంటి వాటిలో చిన్న చిన్న మూమెంట్లు ఉంటాయి. అర్థంతో పడే దాంట్లో పెద్ద మూమెంటం ఉండదు. ఇది ఇంతకుముందు ఊళ్ళో చెప్పడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 25,400 ఇది ఎక్కడ నుండి ఇది రూ. 80 నుండి ఇది ఎక్కడికి వెళ్ళింది, రూ. 110 దాకా వెళ్ళింది. ఆ తర్వాత చూడండి ఇంత పెద్ద అయినా సరే ఇది మనకు రూ. 50 నుండి ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది రూ. 60 దాకా వెళ్ళింది. చిన్న చిన్న మూమెంట్లు ఇవి. దీంట్లో మనం ఇది చిన్న మూమెంట్ అనేది ఇక్కడ దాకా తీసుకున్నప్పుడు మనకు మనకు మెయిన్ మన యాడ్ చేసుకున్న సిలో ఇది మాత్రం మనకు పెద్ద మూమెంటం ఉంటుంది. ఇది రూ. 125 నుండి ఇది మనకు ఎక్కడికి వచ్చింది, రూ. 112కి వచ్చింది. అంటే ఇది చిన్న మూమెంట్గా ఉన్నప్పుడు ఇది మనకు ఈ చిన్నవాటి అవి చిన్న చిన్న మూమెంట్లో ఉన్నప్పుడు కానీ పెద్ద మూమెంట్లో ఉంటాయి. కానీ దీంట్లో మనకు మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అది చిన్నగా ఒక 10 పాయింట్లు పెరిగినా కూడా ఇది మనకు 20 పాయింట్లు పడే అవకాశాలు ఉంటాయి. అర్థమవుతుందా. ఇది మనకు చిన్న మూమెంటం ఉన్నప్పుడు ఇది పెద్ద మూమెంటం ఉంటుంది. మన బ్యాప్ అని అవసరం లేదు. ఎప్పుడైతే మళ్ళీ ఇది సేమ్ స్టేజ్కి వచ్చినప్పుడు మనం ఇక్కడ బై చేసుకున్నట్లయితే ఇది మనకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ.